శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయం నందు బోనాల పండుగ సందర్భంగా గాడిద పందాలు నిర్వహించారు. 13 గ్రామాల నుంచి 13 గాడిదలు ఈ పోటీలలో పాల్గొన్నాయి. అనంతరం పోటీల్లో గెలిచిన గాడిదలకు బహుమతులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ గాండ్ల జగన్ గారు, భీముడు గారు, రమణారెడ్డి గారు, శేషిరెడ్డి గారు, కొండయ్య గారు, ఎర్రన్న గారు, బాలరాజు గారు, కమిటీ పెద్దలు పాల్గొన్నారు. విరాళాలు ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాగకృష్ణ గారి గాడిద పోటీలో పాల్గొనటకు పక్కకెళ్ళాలి, మళ్ళీ వీడియో తీయండి. తర్వాత సిద్ధంగా ఉన్నది ఎవరు మాత్రం నిలబడాలా, ఇక్కడ వాళ్ళకనే ఇక్కడ నుంచి చూడాలి. సరేనా మీరు పోటీలో పాల్గొంటున్న గాడిద నాగకృష్ణ గాడిద పోటీలో పాల్గొంటున్నది. దయచేసి ప్రజలు సైడ్ అన్న, సైడ్ అన్న, రోడ్డు దిగండి అన్న, రోడ్డు దిగండి. శ్రీ జంబుల పరమేశ్వరి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మామూలుగా ఇక్కడ బోనాల పండుగ జరిగినది. బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు గాడిదల పందాలు నిర్వహించడం ఇది ఆనవాయితీగా జరుగుతున్నది ఒక 25 ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు ఈరోజు గాడిదలు కూడా 13 గాడిదలు రావడం జరిగినది. ఇప్పుడు గాడిదల పందాలు నిర్వహించడం కూడా జరిగినది. కావున అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు కానీ, దాతలు కానీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అమ్మవారు గం గణపతే నమః, గం గణపతే నమః, గం గణపతే నమః. నంద్యాల పట్టణంలోని కుందూ నది ఒడ్డున జంబుల పరమేశ్వరి గుడి గాండ్ల రమణ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగినది. మరి ఈ జంబుల పరమేశ్వరి బోనాల పండుగ సందర్భంగా మరి అత్యంత వైభవంగా నిన్న దాదాపుగా 25,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులైనారు. మరి ఈరోజు తిరునాళ్ళ జరిగిన మరుసటి రోజు, బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు మరి రజకుల చేత గాడిద పందెములు నిర్వహించబడుతున్నవి. మరి ఈరోజు అట్టాసంగా 13 గాడిదలు వచ్చినవి. 13 ఈ జిల్లాలో, నంద్యాల జిల్లాలో నుంచి 13 మండలాల నుంచి 13 గ్రామాల నుంచి గాడిద పందెములు వచ్చినవి. మరి ఈ గాడిదలు ఈరోజు కొద్ది నిమిషాలలో ప్రారంభమవుతున్నవి. మరి ఈ జంబుల పరమేశ్వరి దేవస్థానం కమిటీ వారు, మరి గౌరవ అధ్యక్షులు పరమేశ్వర రెడ్డి గారు, మరి ప్రెసిడెంట్ గాండ్ల జగన్ గారు, భీముడు గారు, మరి రమణారెడ్డి గారు, శేషిరెడ్డి గారు, కొండయ్య గారు, ఎర్రన్న గారు, మరి మన కమిటీ పెద్దలు అందరూ కూడా పాల్గొని, మహారాజు గారు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని, ఈ తిరునాళ్లను అత్యంత వైభవంగా ఘనంగా జరిపినందుకు వారికి కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ తిరునాళ్ల మహోత్సవంకు వస్తు రూపంగా, ధన రూపంగా మరి చందాలు ఇచ్చి మరి అమ్మవారి తిరునాళ్లకు సహకరించిన దాతలకు నమస్కారం చేస్తూ పాదాభివందనం చేస్తున్నాము. అమ్మవారితో ప్రతి ఒక్కరూ కూడా సేవ చేశారు. అమ్మవారికి వడ్డీయడం కానీ, భోజనాలు పెట్టడం కానీ, మరి రకరకాలుగా మరి అమ్మవారి వంటకు సహకరించినారు. కందిబ్యాళ్ళు, నూనె డబ్బాలు, బెల్లము, బియ్యము రకరకాలుగా ఇచ్చినందుకు వారికి అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షము ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మరి ఈరోజు కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది భక్తాదులకు మనవి చేస్తున్నాం. కొద్ది నిమిషాలలో గాడిద పందెములు మొదటి ప్రైజు జిల్లెల శ్రీరాములు 10,000 రూపాయలు, రెండో ప్రైజు 8,000 రూపాయలు నూర్ భాష గారు, మూడో ప్రైజు చిన్న బద్దిలేటి గారు 6,000 రూపాయలు, మరి నాలుగో ప్రైజు 4,000 రూపాయలు జూటూరు మధ్యలే పెద్ద వెంకటేశ్వర్లు గారు, ఐదో ప్రైజు గూటుపల్లి నాగన్న గారి కుమారుడు గూటుపల్లి మధు గారు,
6వ ప్రైజు మరి హుషేన్ కుమారుడు పుల్లన్న కర్రన్న గారు అబ్బీపురం. 7వ బహుమతి 1500 శ్రీ లింగల్దిన్న లింగన్న కుమారుడు లింగమూర్తి గారు. మరి ఈ పై పందెంలకు న్యాయ నిర్ణేతలు కీర్తిశేషులు సుంకరి వెంకట సుబ్బయ్య గారి కుమారులు బాలకృష్ణ, హరినాథ్ బాబు, సాయి ఈశ్వర్, ఎం తిమ్మాపురం గ్రామం నుంచి ఎద్దుల పందాలు కానీ వీళ్ళు గాడిద పందాలు కానీ మేనేజ్మెంట్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.